ఆ 5 నిమిషాలు కంప్లీట్ చేయడానికి నా గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడతా, బిజినెస్ గురించి 3 నిమిషాలు మాట్లాడతా. టోటల్గా క్లారిటీ వచ్చేస్తుంది 100%. నా పేరు బానోద్ వెంకటేష్, మాది సూర్యాపేట పక్కన విలేజ్ ముంజనాయక్ తండ నుంచి సూర్యాపేట హోటల్ బాలాజీ గ్రాండ్లో 5 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. నేను వర్క్ చేస్తున్న టైంలో సార్ వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెడుతుంటే నేను ఛాయ్లా తీసుకుంటూ అడిగి క్లియర్గా ఈ ఏడిఎంఎస్ బిజినెస్ గురించి క్లారిటీగా అర్థం చేసుకొని ఒక 2-3 సార్లు మీటింగ్ సార్తో వినిపించుకొని, సార్ ఎవరైనా చేయొచ్చా, దీనికి ఏమైనా చదువు ఉండాలని చెప్పేసి క్లారిటీగా ఏడిఎంఎస్ అనే ఒక సంస్థ గురించి నేను పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకున్నా. వెంబటే జాయిన్ అయిపోయినా సార్. నేను 2 years అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే క్లారిటీ లేకపోతే మొత్తం పని చేయలేము మనం. ఇందులో సగం నేను ఆఫీస్ పోతాం. కాబట్టి మీరు కూడా ఈ బిజినెస్ గురించి క్లియర్గా అర్థమైనట్టే ఉంటుంది, కానీ బయటికి పోయినాక ఫెయిల్ అవుతారు మళ్ళా. ఇది ఒకటి మీరు గమనించుకోవాలి. చాలా మంది ఫోన్లు ఇప్పటిదాకా సైలెంట్ పెట్టారు, ఏదో వాళ్ళు వచ్చి చెప్పుకోబోతురు అని ఎవరి పనాలు చేసుకుంటూ పోతురు. అక్కడ అడవి ఎందుకు వాళ్ళే మాట్లాడుకుంటారు, ఫోన్లు చూస్తున్నారు. పక్కన డిస్టర్బ్ చేస్తే మనం ఎప్పుడైనా సరే పక్కన డిస్టర్బ్ చేస్తే ఏమవుతుందంటే సార్ అతనికి క్లారిటీ అర్థం కాదు, మనం క్లారిటీ చెప్పలేం. అందుకనే బిజినెస్ ప్లాన్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాలి. ఎందుకంటే ప్లాన్ కరెక్ట్గా వినకపోతే మీరు బిజినెస్ చేయలేరు. అందుకనే ఈ బిజినెస్ గురించి మీకు పెంచిన మీ యొక్క అప్లైనర్స్కు ఫస్ట్ హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మీరు ఎవరైతే ఈ మీటింగ్కు వినియోగించుకున్న వాళ్ళు ఇప్పుడు ఎంతమంది వచ్చారో అందరు కోటీశ్వరులే, కాకపోతే అర్థం చేసుకొని బిజినెస్ చేసుకునే వాళ్ళే తొందరగా ఇది సార్ చెప్పినగా మనం మా అప్లైనర్స్ అందరూ. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేజ్ నుంచి వచ్చారు కాబట్టి మీకు తొందరగా అందరికి ఒకటేసారి అర్థం కాదు బిజినెస్ గురించి. అందుకనే ఈ బిజినెస్లో నేను యాడ్ అయిపోయినా కానీ 10 ఏళ్ళు కట్టగానే ఎవరు చెప్పినా కూడా జాయిన్ కట్టేప్పుడు లక్షల కోట్లు అంటుంటే నాకు కూడా వాస్తవం కూడా అట్లా లాస్ట్కి ఉండేది. కానీ క్లారిటీ తెలుసుకోకపోతే లక్షల కోట్ల గురించి కాదు, ఫస్ట్ మెట్టు ఎక్కితేనే మనకు సెకండ్ మెట్టు వస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా 10 ఏళ్ళు కట్టిన తర్వాత ఎవరు జాయిన్ కాలేదు సార్, హార్ట్ఫుల్గా చెప్తున్నా. 30 రోజుల దాకా అసలు ఎవరు జాయిన్ అయ్యాలి దీంట్లో. నాకు 10 ఏళ్ళు నీకు అనవసరం మోసపోయిన వెంకటన్నారు. కానీ నాకు ఇంత లైఫ్ ఇచ్చిన మా గురువు గారు మా గన్నపట్టి వీరారెడ్డి సార్కి ఒకసారి హార్ట్ఫుల్గా 3,500 నుంచి 5,500 వరకు జీతం తీసుకుని నెలకు 30 రోజులు పనిచేయాలి. ఎన్ని రోజులు చేయాలి సార్? 30 days చేయాలి. 5,500 గురించి సేటు చెప్పినట్టుగా వింటేనే మనకు 5,500 వస్తాయి. వానికి ఇబ్బంది అయినా మనమే పోవాలి బయటికి, మనకి ఇబ్బంది అయినా మనమే పోవాలి బయటికి. ఇక్కడ ఒక రోజుకు 50,000 వస్తాయి అని అంటే ఏదో పిచ్చిగా మనం ఆలోచన చేస్తా ఉన్నాం. వేరే విధంగా మనం వేరే పని మీదనే ఉంటాం ఎక్కువసేపు. ఇక్కడికి వచ్చినాక ఒక 5 నిమిషాలు టైం కేటాయించలేకపోతున్నాం. అందుకనే మీరు చేస్తున్న పనిలో కనుక మీరు ఏదైనా సాధించాలంటే ఏముండాలి సార్? అన్నుంటాయి, కానీ శ్రద్ధ ఫస్ట్ వహించాలి. శ్రద్ధతోటి మనం కనుక బిజినెస్ ను ఫస్ట్ మనం శ్రద్ధగా అర్థం చేసుకోగలగాలి. బిజినెస్ ను చెప్తున్నది అర్థం చేసుకొని ఎలా చేస్తే ఎలా అవుతుంది బిజినెస్ అనే దాని గురించి మీరు ఫుల్గా తెలుసుకుంటేనే దీంట్లో తక్కువ టైంలో ఎక్కువ ఇన్కమ్ కొట్టవచ్చు. నేను కూడా ఇన్కమ్ 80 లక్షలు కొట్టాలంటే ఎంతో హార్డ్ వర్క్ చేయడం వల్లనే సాధ్యమైంది. ఇది ఏదో ఏ టీంలో కొంతమంది బీ టీంలో కొంతమంది వేసేసి నా పని నేను చేసుకుంటే ఇంత టీం కాకపో. ప్రతి ఒక్కరిని లీడర్గా వాళ్ళు సక్సెస్ అయినప్పుడే మనం అది తొందరగా సక్సెస్ కాగలుగుతాం ఇందులో మనం. అందుకనే సార్ నేను చెప్తున్నా, మీకు బిజినెస్ చేయాలంటే ఫస్ట్ మనకు భవిష్యత్తు మొత్తం ఎలక్ట్రికల్ వాహనాలదే. ఫస్ట్ మనకు ఒక చిన్న స్కూటీ తోటే మొదలైన కంపెనీ ఆటో, ట్రాక్టర్, కార్, స్కూల్ బస్సులు ఇవన్నీ ఏమి ఇంకా ఓపెన్ కాలే. టీవీలు బిజినెస్ చాలా ఉంది. 100% బిజినెస్ లో 1% బిజినెస్ కూడా ఇంకా కాలే. ఏ బ్రాంచ్ అయినా సార్ ఓన్లీ స్కూటీలో చూసిరు మీరు. ఒక స్కూటీ ఓపెన్ చేయడం తోటే కొంతమంది ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు ఇంకా తీసుకున్నాం కదా, ఇంకా ట్రాక్టర్ ఓపెన్ కాలే, కార్ ఓపెన్ కాలే, ఆటో ప్రొడక్ట్ అవసరమైన ప్రొడక్ట్ తక్కువ ఖర్చుతోటి 10 రూపాయల ఖర్చుతోటి 100 కిలోమీటర్ వెహికల్ వెళ్తుందంటే మైలేజ్
అందరికి అవసరమా కాదా సార్? ఫస్ట్ ప్రొడక్ట్ చూడండి, తర్వాత బిజినెస్ చేయండి. ఫస్ట్ సేవ్ చేసుకుంటున్నాం, తర్వాత మనం ఉపయోగపడుతున్నాం అందరికి. అందుకనే తక్కువ టైంలో ఎక్కువ ఇన్కమ్. ప్రతిరోజు 50,000 అంటే సేఫ్టీ చెప్పిన పని 30 రోజులు కరెక్ట్గా చేస్తేనే మనకు జీతం ఇచ్చేది. మరి ఇందులో ఎందుకు 15,000 చేయగానే అవతల వ్యక్తి ప్లాన్ చెప్పకుండా పైసలు వస్తాయి సార్ మనకు? వస్తాయా? అందుకనే 30 రోజులు అక్కడైతే ఏ విధంగా శ్రద్ధతో పని చేస్తున్నామో ఇక్కడ కూడా ఒక 15,000 పెట్టడమే కాదు, ఎలా బిజినెస్ చేయాలి అనే దాని మీద అప్లైన సలహాలు తీసుకొని మీరు కనుక ఒక 6 నెలలు దీన్ని దీక్ష పట్టినట్టుగా మీరు పని చేస్తే మాత్రం తక్కువ టైంలోనే మంచి అచీవ్మెంట్ తీసుకుంటారని చెప్పేసి నేను ఈ స్వభావంగా మీకు తెలియజేస్తున్నా. అంతేనా కాదా సార్? క్లారిటీ లేకపోతే ఏదైనా సగం సగమే ఉంటుంది. సగం పని చేసి సగమే వస్తుంది మనకు రిజల్ట్. 100% కనుక మనం కొంతకాలం చేయగలిగితే 100% వస్తుంది. కాబట్టి థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రాము సార్కి. అయితే ఒక్క విషయం చెప్పి క్లోజ్ చేస్తా. 30 రోజులు వర్క్ చేసి ఒక ఐడి కొట్టలేకపోయినా నేను, కానీ ఒకటే రోజుల 10 అడుగులు కొట్టిన ఆ శ్రీధరం సార్కి ఎందుకంటే 10 ఐడీలు కొట్టాలంటే ఒక రోజుల ఎంతమంది ఎంత పరిచయాలు ఉండాలి సార్? 10 ఐడీస్ పెట్టండి సార్. నేను ఒక ఐడి కోసం 10 రోజులు కష్టపడాలి, 20 రోజులు 30 రోజులు కష్టపడి కూడా ఒక ఐడి కూడా రాలే నాకు అప్పుడు ఆ టైంలో. ఇప్పుడు మీకు రెడీమేడ్గా ఉంది, ఎంత తోడుకుంటే అంత ఇన్కమే. థ్యాంక్ యూ.